హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే కిచెన్. చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కాకరకాయలను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవాలి. గింజలు కూడా తీసివేయాలి. తీసివేసిన తర్వాత అందులో గల్లుప్పు లేదా సన్న సాల్ట్ అన్న వేసుకొని రసం వచ్చేలాగా పిండుకోవాలి. ఇలా పిండడం వల్ల చేదు అనేది పోతుందన్నమాట. ఆ రసం అంతా బయటికి తీయడం వల్ల. తర్వాత ఒకసారి మంచి వాటర్తోని మళ్ళీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో చింతపండు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 minute తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం కూడా మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం పోసుకోవాలి. చిక్కగా వాటర్ లేకుండా చిక్కగా కలుపుకొని పోసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మరిగించుకోవాలి. అలాగే కొంచెం పులుపు ఎక్కువైతే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకుంటే పులుపు అనేది ఎక్కువ ఉండదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. కాకరకాయ పులుసు రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.